పాటు అంటే ఈ అంశం గురించి మాట్లాడటానికి బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారు ఉన్నారు. రాకేష్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే అండి. అంటే ఇప్పుడు రాహుల్ గాంధీ గారు మోడీ ఇంటి ముందు చేస్తున్న ధర్నా కావచ్చు, నిన్న ఎవరైతే విద్యార్థులు చలో సంసద్ చేస్తున్న విద్యార్థులపై బీజేపీ కేంద్ర ప్రభుత్వం చేసిన దాడి కావచ్చు, లాఠీ చార్జ్ విజువల్స్ మీరు చూసేవారు అత్యంత భయంకరంగా ఉన్నాయి. సో అంత దారుణంగా విద్యార్థులపై లాఠీ చార్జ్ చేసిన అవసరం ఉందంటారా సార్? అంటే విద్యార్థుల ముసుగులో పోలీసులను కొట్టచ్చా? పోలీసుల మీద హత్య ప్రయత్నం చేయొచ్చా? అంటే ఏం చేస్తున్నారు ఈ దేశాన్ని? అంటే ఒక్కడేమో పార్లమెంటును కూలగొడతామంటారు, ఒక్కడేమో 370. ఏ ఉద్యమం ఏం చెప్తున్నారు మీరు? అసలు ఉద్యమం ఏంది అది? మీకు నీట్ ఇష్యూ, విద్య మీద ఇష్యూ. నీట్ మీద ఏం జరుగుతుంది? జేపీ నడ్డా గారు పిలిచారు, చర్చలో కమిటీ చేస్తున్నాం, దాన్ని శాంతియుతంగా ఒక పరిష్కరిస్తామని చెప్తున్నారు. దానికి 370 ఆర్టికల్ పునరుద్ధరిస్తామని ఒకడు, నేపాల్ లాగా చేస్తామని ఒకడు. ఏం చెప్తున్నారు? ఈ దేశాన్ని ఏం చేయాలనుకుంటున్నారు ఈ రాహుల్ గాంధీ టీము? ఇదంతా రాహుల్ గాంధీ, కాంగ్రెస్, కొంతమంది దేశ విద్రోహ శక్తులు అందరు దీనిలో ఎన్నుకున్నారు. ఒకడేమో భారత మాత తండ్రి అంటారు, అది చూస్తున్నారా లేదా మీరు స్పీచ్లు? ప్రియాంక గాంధీ అస్తంలో దీని వెనకాల ఏంది? అది భారత మాత తండ్రుల గురించి మాట్లాడతారు. మీరు దేని గురించి మాట్లాడుతున్నారు? మీటింగ్ పెట్టారు, దేని గురించి మీరు చేస్తున్నారు ర్యాలీ? ఓకే, అంటే వీళ్ళు అడుగుతుంది ఏంటంటే ఎవరైతే 21 మంది చనిపోయారో 21 మంది ₹1 కోటి డిమాండ్ చేస్తున్నారు. ఆ తర్వాత పార్లమెంట్ సాక్షిగా వాళ్ళకి కొంత సంతాపం చెప్పొచ్చు అని అడుగుతున్నారు. అలాంటివి చేయొచ్చు కదా? అవన్నీ కమిటీ ఉందండి, అవన్నీ చేస్తాం, తప్పక చేస్తాం. ఇంకొక 20 మంది చనిపోయాక చేస్తారా? ఇప్పటికే నెల దాటిపోయింది. ఫస్ట్ నెల దాటుతుంది. ఒక రకంగా అదొక బాధాకరమైన విషయం. ఒకటండి ఇప్పటికే వాస్తవానికి దేశవ్యాప్తంగా ఆందోళనలు స్టార్ట్ అయినాయి. ఈ డిమాండ్స్ కొంతమ్మ కోరికలు కాదు. భారత మాతకు తండ్రులు అడుగుతారా? ఎవరా మీరు? ఎవరు మీరు? ఏమనుకుంటారా దేశంని? మీరు వచ్చే ర్యాలీ ఏంది? భారత మాత తండ్రుల సంగతి మీకెందుకురా? ఏ దేశాన్ని అవమానిస్తారా? ఒకరు ఇన్షాల్లా దేశ్ భారత్ తుకడా హో జాయేగా అంటాడు ఒకడు. అవునండి, ఇప్పుడు ర్యాలీలో హలో ఒక నిమిషం వినండి. నిజమైన విద్యార్థులు సార్ మీరు ఒకసారి వినండి. ఒక నిమిషం వినండి. మేము మాట్లాడేదానికి సమాధానం ఇవ్వండి. మేము మాట్లాడేదానికి 21 మంది విద్యార్థులు చనిపోయారు, వాటి మీద మీ స్పందన ఏంది? 21 మంది చనిపోయారు, దాని మీద మీ స్పందన ఏంటి? స్పందించినట్టు గంట లోపల స్పందించినాం, గంట లోపల మీటింగ్ ఇచ్చినాం. ఏం స్పందించారండి? అవును, మీరు మీ డిసిజన్ ఏంటంటే దాని మీద మీ స్పందన ఏంటి? వాళ్ళు భవిష్యత్తు భారతీయులు, దేశం వాళ్ళది, దేశాన్ని నిలవలసిన వాళ్ళు, దేశాన్ని